హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతా టాక్స్. ఫ్రెండ్స్, యూట్యూబ్ అంతా సెర్చ్ చేశాను. ఈ వీడియో ఈ కంటెంట్ మీద అయితే ఎవ్వరూ చేయలేదు. ఏ టెక్ ఛానల్ వాళ్ళు కానీ ఏ క్రియేటర్ కానీ చేయలేదు. ఈ వీడియో చేయడం మనమే ఫస్ట్ టైం అన్నమాట. ఈ కంటెంట్ మీద థంబ్నెయిల్ చూసారు కదా, హైడ్ అంటే బ్లాక్. హైడ్ అన్నా బ్లాక్ అన్నా ఒకటే. బ్లాక్ చేసిన పర్సన్ని మనం అన్బ్లాక్ చేయటం ఎలా, ఈ కంటెంట్ మీద ఈ వీడియో జరుగుతుంది. కొత్తగా లైవ్ ఆప్షన్ వచ్చిన వాళ్ళు లేదా లైవ్ చేస్తున్న వాళ్ళు, ప్రెజెంట్ లైవ్ చేస్తున్న వాళ్ళు, లైవ్ చేస్తున్నా కానీ లేదా కొన్నిసార్లు మన వీడియోస్కి బ్యాడ్ కామెంట్స్ పెడతారు. అలాంటి వాళ్ళని ఏంటంటే మనం బ్లాక్ చేసేస్తాము. ఆ ప్రాసెస్లో కొంతమంది జెన్యూన్ సబ్స్క్రైబర్స్ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటారనమాట. ఆ బ్లాక్ అయిన పర్సన్ని మనం అన్బ్లాక్ చేయటం ఎలా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ అన్బ్లాక్ అనేది కొంతమందికి తెలుసున్నా కానీ చాలా మంది చిన్న చిన్న యూట్యూబర్స్కి అయితే తెలియదండి. ఎందుకు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. మీరు ముందు లైవ్ చేయబోతున్నా లేదా ఏదైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చినా ఒక పర్సన్ని ఎలా బ్లాక్ చేయాలి, బ్లాక్ చేసిన పర్సన్ని ఎలా అన్బ్లాక్ చేయాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఎంతో కొంతమందికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మొదటిగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో యూట్యూబ్ ఓపెన్ ఇన్ క్రోమ్ అని టైప్ చేయాలి. నేను ఇక్కడ టైప్ చేస్తున్నా చూడండి, యూట్యూబ్ ఓపెన్ ఇన్ క్రోమ్ అని టైప్ చేసిన తర్వాత మనకిలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతున్న తర్వాత కిందకు వస్తే సైన్ ఇన్ అని ఉంటుంది. ఆ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ యూట్యూబ్ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి నాకు క్రోమ్లో లాగిన్ అవుతుంది. చాలా మందికి క్రోమ్లో ఎలా లాగిన్ అవ్వాలో కూడా తెలియలేదు. అది నేను నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ లాగిన్ అయింది. ఇది డాష్ బోర్డ్ అనమాట. దీంట్లో మన సబ్స్క్రైబర్స్, రీసెంట్ సబ్స్క్రైబర్స్ ఎవరు అన్నీ కూడా చూపిస్తుంది. ఇటు వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో లాస్ట్ సెట్టింగ్స్ ఉంటుంది. ఆ సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇట్లా కొన్ని ఆప్షన్స్ వస్తాయి, జనరల్, ఛానల్, పర్మిషన్స్ ఎక్సెట్రా. వీటిలో కమ్యూనిటీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కమ్యూనిటీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే రైట్ సైడ్ కొన్ని ఓపెన్ అవుతాయి చూడండి. ఆటోమేటెడ్ ఫిల్టర్స్, డిఫాల్ట్. ఇక్కడ మేనేజింగ్ మోడరేటర్స్ అని ఉన్నారే, అది నేను నా లైవ్లో బ్లూటిక్ ఇచ్చిన వాళ్ళు అన్నమాట. అలాగే స్టాండర్డ్ మోడరేటర్స్ అంటే వీళ్ళు పర్మనెంట్ వాళ్ళు. అలాగే అప్రూవ్డ్ యూజర్స్ అంటే మనం ఎవరినైతే బ్లాక్ చేసామో వాళ్ళని అన్బ్లాక్ చేయడం అన్నమాట, అప్రూవ్డ్ చేయటం వాళ్ళని. ఇక్కడే మనం అన్బ్లాక్ చేయాలి. ఈ బాక్స్లోనే ఇది చూడండి జాగ్రత్తగా. నేను ఇక్కడ టైప్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం అన్బ్లాక్ చేయబోయే పర్సన్ నేమ్ అనేది కరెక్ట్గా ఉండాలి. చిన్న అక్షరం తప్పుపోయినా కానీ మనకి నో మ్యాచెస్ అని చూపిస్తుందండి. ఆ నేమ్ కరెక్ట్గా ఉండాలి. లేదా ఏదన్నా ఛానల్ అయితే ఆ ఛానల్ని అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేసినా సరిపోతుంది. నేను అంతకుముందు ఎస్కే సుబాని అని కొడుతూ ఉన్నాను, అసలు ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు కరెక్ట్ పేరు తీసుకొని టైప్ చేయడం వల్ల ఓపెన్ అయింది చూడండి. సుబానీ లాల్ కురిచేడు. ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్లో ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది కింద. ఆ సేవ్ మీద క్లిక్ చేసుకుంటే సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిన తర్వాత ఆ పర్సన్ అనే అతను అన్బ్లాక్ అయిపోతాడు. తర్వాత మన ఛానల్కి రావడానికి, మన ఛానల్ లైవ్కి అటెండ్ అవ్వచ్చు, మన వీడియోస్కి కామెంట్ కూడా పెట్టవచ్చు. చూసారు కదా, ఒక పర్సన్ని అన్బ్లాక్ చేయటం ఎలాగో చాలా ఈజీ అన్నమాట. అలాగే కొంతమందికి క్రోమ్లో ఎలా లాగిన్ అవ్వాలో కూడా తెలియటం లేదు. సో నేను నా నెక్స్ట్ వీడియోలో ఎలా లాగిన్ అవ్వాలో నేను చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మన నెక్స్ట్ వీడియోస్ ఏముంటాయి అంటే సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ తెచ్చుకోవటం ఎలాగా, అలాగే యూట్యూబ్ మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం చేయకూడని తప్పులేంటి. చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నేను చాలా ఛానల్ని చూస్తున్నాను. ఆ మిస్టేక్స్ ఏంటి, ప్లస్ ఫాస్ట్గా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీద మన నెక్స్ట్ వీడియోస్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.